श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। येन सर्वं प्रवर्तितं तं शरणं गच्छामि। येन सर्वं प्रवर्तितं तं शरणं गच्छामि। सत्यं शरणं गच्छामि। सत्यं शरणं गच्छामि। ज्ञानं शरणं गच्छामि। ज्ञानं शरणं गच्छामि। येन सर्वं प्रवर्तितं तं शरणं गच्छामि। अनन्तं शरणं गच्छामि। अनन्तं शरणं गच्छामि। येन सर्वं प्रवर्तितं तं शरणं गच्छामि। हरि ओम तत्सत्। చతుశ్లోకి భాగవతం గడిచిన 3 సత్సంగాలలో ఈ చతుశ్లోకి భాగవతమునకు ఉపోద్ఘాతముగా శ్రీమద్ భాగవతములో 2వ స్కందములో భగవాన్ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణం, దానికి ముందుగా ఉన్న చాలా శ్లోకాలను మనం చూసాం. గడచిన సత్సంగములు ముఖ్యముగా బ్రహ్మదేవుడు భగవంతుడితోటి తాను విన్నవించుకున్న తర్వాత, ప్రార్థించిన తర్వాత భగవానుడు ఏం చెప్పాడు అనేది ముఖ్యంగా 2 శ్లోకాల్లో చూశాం. ఆ 2 శ్లోకాలని జ్ఞాపకం చేసుకుందాం. श्रीभगवानुवाच ज्ञानं परमगुह्यं मे यद्विज्ञानसमन्वितं सरहस्यं तदङ्गं च गृहाणगदिदं मया। यावानहं यथा भावः यद्रूपगुणकर्मकः तथैव तत्त्वविज्ञानम् अस्तु ते मदनुग्रहात्। భగవాన్ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు నా యొక్క స్వరూప జ్ఞానమును, చాలా రహస్యమైనటువంటి జ్ఞానమును, అనుభవముతో కూడినటువంటి జ్ఞానమును, భక్తితోడి కూడినటువంటి జ్ఞానమును, దానిని పొందటానికి కావలసిన సాధనములు, వీటన్నిటినీ నేను చెప్తాను నీకు, నువ్వు గ్రహించుకో ఓ బ్రహ్మ అని చెప్పి, నేనెంతటి వాడను, నా శక్తి ఎంత, నా యొక్క రూపమేమిటి, గుణమేమిటి, కర్మ ఏమిటి, దానిని తత్వ విజ్ఞానం అంటారు దీన్ని. అది నీకు నా అనుగ్రహము చేత
ఉన్నది ఉన్నట్లుగా, నేను చెప్పినది చెప్పినట్లుగా నువ్వు గ్రహించదువు కాక, నీకు ఆ జ్ఞానము ఏర్పడుగాక. మదనుగ్రహాత్ అనేటువంటి పదాన్ని చాలా ముఖ్యమని చెప్పి మనం గడిచిన సత్సంగంలో విచారించాం. ఒక మనుషుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా తన ప్రయత్నంలో లోపాలు ఉంటూనే ఉంటాయి. మనస్సులో, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పాత వాసనలు, ప్రారబ్ధ కర్మ యొక్క బలము చేత వీడు ఈ సాధనలను చేయటానికి చాలా కష్టపడతాడు. అటువంటప్పుడు ఏమి చేయాలి సాధకుడు అంటే, గురువును ఆశ్రయించే ఉండాలి. గురువును ఆశ్రయించటం అన్నాను, ఈశ్వరుడిని ఆశ్రయించటం అన్నాను రెండూ ఒకటే. మనకు గురువుగా ఈశ్వరుడు, భగవంతుడు. ఎందుకంటే భగవంతుడి గురించి మనకు తెలియజేసేటువంటి వాడు, భగవతత్వం మనకు అర్థమయ్యేట్లు చెప్పి బోధించేవాడు గురువు. కాబట్టి గురువు మనకు జీవితంలో చాలా ముఖ్యం. సంత కబీర్ దాస్ని ఒకసారి ఎవరు అడిగారు, ఓ మహాత్మా, నీ ముందు నీ యొక్క గురువు, నీ యొక్క ఇష్టదైవమైనటువంటి రాముడు ఇద్దరు ఒకే సమయంలో ప్రత్యక్షమైనారని అనుకో, నీ ముందు కనపడ్డారంటే, నీ ముందుకు వచ్చారంటే నువ్వు ముందు ఎవరికి నమస్కరిస్తావు అని అడిగారు. కబీర్ దాస్ దానికి చెప్పాడు సమాధానం, అదేమిటి, దాంట్లో ఏం సందేహం ఉంది, గురువుకుదా ముందు నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ గురువు లేకపోతే నాకు ఆ రాముడు తెలిసేవాడా, ఆ గురువు లేకపోతే నాకు రామతత్వం తెలిసేదా? కాబట్టి నాకు ఆ రామతత్వమును, రాముడి యొక్క దర్శనమును, రాముడి యొక్క వివేకమును, విజ్ఞానమును నాకు కలిగించింది నా గురువే కదా. కాబట్టి గురువు నాకు మొదట ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఇక్కడ భగవంతుడు, గురువు అనుగ్రహం, భగవంతుడు యొక్క అనుగ్రహం గురువు ద్వారా మనకు లభిస్తుంది అని గ్రహించాలి. గురువుగా నేను ఇంకా ఎవరిని అట్లా నమ్మలేదు, నాకు అటువంటి అనుగ్రహం, అటువంటి విషయాలు ఏమి జరుగుతున్నట్టు నాకు తెలియదు, నేనేదో చక్కటి ఏదో మంచి జీవితాన్ని నడుపుతున్నాను, నేను ధార్మికుడిని, నేను రిలీజియస్ పర్సన్ని, ఇట్లా అనుకున్నా కూడా పర్వాలేదు. నువ్వు ఏ దేవుడినైతే పూజిస్తున్నావో ఆ ఈశ్వరుడిని నమ్ముకో, నువ్వు అనుగ్రహించు స్వామి, నాకు లోక విషయములను మాత్రమే కాదు, లోక విషయాలను ఎలా అయినా నువ్వు అనుగ్రహిస్తావు, ఇస్తావు. ఏ లోక విషయాలను నేను అడుగుతుంటే నువ్వు అనుగ్రహిస్తూనే ఉంటే నేను వాటిల్లోనే పడిపోతాను. బ్రహ్మదేవుడు అదే చెప్పాడు, ఈ సృష్టి చేయటం అనే పెద్ద బాధ్యతను నువ్వు నాకు ఇచ్చావంటే ఇది చేసే సమయంలో నేను చేస్తున్నాను, నేను గొప్పవాడినటువంటి అహంకారం నాకు రానే రాకూడదని చెప్పి అడిగే కదా ఈ ఉపదేశమే ప్రారంభమైంది. కాబట్టి ఈ ముఖ్యమైన విషయం అనుగ్రహం. ఆ అనుగ్రహం చేత మనం ఎప్పుడైతే భగవంతుని గ్రహిస్తామో అప్పుడు అనుగ్రహం మనకు వస్తుంది. ఆ తర్వాత భగవంతుడు తాను చేసిన ఆ వాగ్దానం ప్రకారంగా ఇప్పుడు ఆ తత్వాన్ని బోధిస్తున్నాడు. చతుశ్లోకి భాగవతం మొదటి శ్లోకం. అహమేవాసమేవాగ్రే నాణ్యత్ యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేష సోస్మ్యహం. ఈ ఒక్క శ్లోకంలోనే వేదాంతం యొక్క సారమంతా కూడా అణిగి ఉన్నది. మనం పురాణాలు చూసినాను, భగవద్గీత చూసినాను, ఎక్కడెక్కడైతే భగవంతుడు అవతారము లీలలు చేస్తూ ఉన్నాడు, పుట్టాడు, ఆయన అవతరించాడన్నా కూడా అది ఏ పురాణమైనా పర్వాలేదు, శివపురాణమైనా విష్ణు పురాణమైనా
అన్ని పురాణాల్లో ఎక్కడెక్కడ వెతికి చూస్తే లోపల చెప్పేటువంటి విషయం అసలు ఏమి చెప్పదలుచుకున్నది పురాణం అంటే అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించటమే, భగవతత్వమును ప్రకాశింపచేయటమే. ఏకమేవా ద్వితీయం నేహనానాస్తి కించన, ఉన్నది ఒకటే ఒక సత్యం బాబు, మరొకటి ఇంకొకటి ఏమీ లేదని చెప్పి ఆ అద్వైత తత్వమును ప్రతిపాదించుటయే అన్నిటి యొక్క లక్ష్యం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి భాగవతం పురాణం, దీంట్లో ఇక్కడ లోపల చతుశ్లోకి భాగవతం అని, ఈ చతుశ్లోకి భాగవతం ఒకటి మాత్రమే కాదు. భాగవతం యొక్క గొప్పదనం ఏమిటంటే దీంట్లో మధ్య మధ్యలో ప్రతి స్కందములో ఈ అద్వైత పరమాత్మతత్వము ప్రతిపాదించబడుతూనే ఉంటుంది, కానీ పక్కపక్కనే కథ నడుస్తుంటుంది. ఇది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పారు, ఆ మనిషి ఆ విన్నవాడెవరు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆయన వంశం ఏమిటి, ఇట్లా కథ చెప్తూ. ఇప్పుడు మరి కథ అంటే మనందరికీ కథ ఉంది కదా, మనము వింటున్నాము, మీరు వింటున్నారు. అప్పుడు మీరు ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏం చేస్తున్నారు, ఏంటో వింటున్నారు కదా. సో అలాగే మరి మనకే కథ ఉన్నప్పుడు పురాణాల్లో చెప్పేవి కూడా లోకంలో జరిగిన విషయాలే. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఆ హరిని మాత్రమే కీర్తించబడిందని చెప్పి శ్లోక రూపంలో చెప్తారు. హరిని కీర్తించటమే అంటే మనం బ్రహ్మమును కీర్తించటమే అనుకోవాలి. ఇక్కడ బ్రహ్మము, నాట్ బ్రహ్మాజీ. బ్రహ్మమును కీర్తించడం అంటే ఏక వస్తువైనటువంటి పరమాత్మను కీర్తించడం. ఆ ఏకమైన పరమాత్మ వస్తువే నువ్వు, నేను, అతడు, ఇతడు, ఆమె, ఈమె, అందరూ, అన్నీ, అది తప్ప మరొకటి వస్తువు లేదని చెప్పడం కోసమే ఈ కథలన్నీ రూపంలో ఉన్న పురాణాల్లో, కోర్స్ ఉపనిషత్తుల్లో నేరుగా చెప్పేస్తుంది. కథలు ఉన్నా లేకపోయినా అక్కడ కూడా కొన్ని కథలు ఉన్నాయి. భగవద్గీతని తీసుకున్నామంటే అక్కడ భగవంతుడు ఒక యుగంలో అవతారం ఎత్తి వచ్చి జనుల మధ్యలో 125 సంవత్సరాలు ఆ శరీరంతో కనపడి తాను చేయవలసినటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి భగవద్గీత ఈ తత్వమును మరలా బోధించాడు. ప్రతి యుగంలో ప్రతి చోట మళ్ళీ ఆయనైనా వచ్చి అవతార రూపంలో చెప్తాడు, లేకపోతే అనేక గురువుల రూపంలో ఆయన వాళ్ళ హృదయాల్లో ఉండి మాట్లాడతాడు. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్యమైన మూలమైన సిద్ధాంతం ఈ భాగవత మహాపురాణంలో చెప్తున్నటువంటి ఈ చతుశ్లోకి భాగవతం. మరి ఎక్కడైనా ఏవైనా ఉపదేశాలు చూస్తే లోపల ఇదే విషయం ఉంటుంది, కానీ ఆ విషయాన్ని లోతుగా ఉన్నదాన్ని తీసి మనకు చెప్పే ఆచార్యులు కావాలి, చెప్తే విని అర్థం చేసుకునేటటువంటి శిష్యులు కావాలి, భక్తులు కావాలి. చెప్తే విని అర్థం చేసుకునే శక్తి ఉన్న భక్తులు, శిష్యులు కావాలి. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ఈ యొక్క మొదటి శ్లోకంలో భగవంతుడు అంతా చెప్పేశాడు. ఏముందంటే అంతా చెప్పడానికి, శాస్త్రాలు చూస్తే అనంతంగా ఎంతో పెద్దవిగా ఉన్నాయి. ఒక మనిషి తన జీవితంలో అన్ని వేదాలని చదవలేడు, అన్ని శాస్త్రాలని చదవలేడు. కాబట్టి శాస్త్రం సముద్రంలాగా అనంతంగా ఉంది. మరి అనంతంగా ఉన్న సముద్రంలా ఉన్నటువంటి శాస్త్రాన్ని ఇక్కడ మరి ఒక శ్లోకంలోనే చెప్పేశారంటున్నారు. కొద్ది రోజుల ముందు చూశాం కదా, శంకరాచార్యులు వారు ఏకశ్లోకము చేతనే తత్వాన్ని బోధించారు, నిరూపించారు, తెలియచేశారు.
మనము ఇంకా ఆ తత్వ విషయంలోనే మన మనస్సుని పాల్గొనేట్లు చేస్తూ మళ్ళీ ఈ మాయా లౌకిక ప్రపంచంలో పడిపోకుండా ఉండటం కోసం, ఆ భ్రమలో ఆ భ్రాంతిలో పడిపోకుండా ఉండటం కోసం 3 శ్లోకాలతో చెప్పబడిన తత్వాన్ని చూసాం. ఇప్పుడు 4 శ్లోకాలలో చెప్పబడుతున్నటువంటి తత్వాన్ని చూస్తున్నాం. సో 4 గొప్పదా, 3 గొప్పదా, 1 గొప్పదా అనేది అడగకూడదు. మరి 1000 శ్లోకాల్లో చెప్తారు శంకరాచార్యులు వారు ఉపదేశ సాహస్రి అని. భగవంతుడు భగవద్గీతలో 700 శ్లోకాలలో, ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి భగవంతుడు 1500 శ్లోకాలు. చూడండి, భాగవతం మొత్తమే 18,000 శ్లోకాలు అయితే దాంట్లో ఆ ఉద్ధవ గీత అనేటువంటి ఆ 11వ స్కందంలో వచ్చేటువంటి ఉపదేశం ఉంది చూసారా, చాలా విస్తరించి చెప్పబడింది. ఎందుకంటే విస్తరించి చెప్పాలి, మనుషులు విస్తారంగా అనేక మనసులు ఉన్నాయి కాబట్టి. మనుషులు అనేకమైనటువంటివి, అనేక రకాలైనటువంటి పూజా విధానాలు, ఆరాధనా పద్ధతులు, అనుసరించే మతాలు, చాలా విధాలుగా అపోహలు, తప్పుగా అర్థం చేసుకునేటువంటి పంథాలు ఎన్నో ఇలా ఉన్నాయి కాబట్టి. అలాగే మనిషి అన్నామంటే వీడు ఒక యూనిట్ అయినా కూడా 5 భాగాలు కలిసి, 5 అంశాలు కలిసి ఇతడు ఒక మనిషిగా ఇక్కడ కనపడుతున్నాడు. కాబట్టి 5 అంశాలు ఏమిటంటే స్థూల శరీరం ఒక అంశం, ప్రాణమయ శరీరం 2 అంశం, ప్రాణ శరీరం, మనోశరీరం. వీటిని కోశాలుగా చెప్తే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, మరి విజ్ఞానమయ కోశం, తర్వాత ఆనందమయ కోశం. లేక సింపుల్గా ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఆరోగ్యం అని చెప్పినాను, యోగా యొక్క లక్ష్యం ఏమిటని చెప్పినా కూడా సహజంగా ఈ స్టేట్మెంట్ని ఇస్తుంటాం. ఒక మనిషి తాను హెల్తీగా ఉన్నాడు, ఆరోగ్యవంతుడని చెప్పాలంటే ద హెల్త్ మీన్స్ నాట్ ఏ మియర్ absence ఆఫ్ ద డిసీజ్, బట్ ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ వెల్-బీయింగ్ ఇన్ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, ఇంటలెక్చువల్, సోషల్ అండ్ స్పిరిచువల్. ఇన్ని లెవెల్స్ ఉన్నాయి. అవన్నీ కలిపే ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు ది పర్సనాలిటీ. కాబట్టి శాస్త్రం వీటన్నిటిని గురించి మాట్లాడుతూ చెప్పాలి. ఎందుకంటే కొంతమంది లోకంలో శరీరానికే ముఖ్యత్వం ఇస్తేవాడు ఉన్నారు. హఠయోగం చేసేవాళ్ళు వీళ్ళందరూ, రాజయోగంలో కొంతమంది ప్రాణమయ కోశానికే ముఖ్యత్వం ఇస్తారు, కొంతమంది మనోమయ కోశానికే. దీంట్లో వచ్చేటువంటి కొన్ని తప్పు అవగాహనలు, తప్పైన భావాలు ఇవన్నీ ఉంటూ అసలు ఇవి ఎందుకు, ఇవి చేయమన్నారే, మనోమయ కోశానికి ఇవన్నారు, ఇంటలెక్చువల్ విజ్ఞానమయ కోశానికి ఇవన్నారు. ఇవి కాకుండా మన కళ్ళకు కనపడకుండా అదృష్టంగా ఉన్నటువంటి మరి అనేక విషయాలు పురాణాల్లో, శాస్త్రంలో, వేదంలోనే చెప్పబడినాయి. స్వర్గం ఉందని, పితృలోకం ఉందని, బ్రహ్మలోకం ఉందని, ఇవన్నీ శాస్త్రం చెప్పి నమ్ముతున్నాం. మరి వాటికి తగిన విషయాలను గురించిన సందేహాలు, ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఈ బుద్ధిలో మనుషుడు ఆలోచిస్తూ చింతిస్తున్నాడు. కాబట్టి వీడికి అర్థమయ్యేట్లు చెప్పాలంటే వాళ్ళ అర్హతకు తగినట్లు, వాళ్ళు ఉన్న మనో స్థితికి తగినట్లుగా అర్హత అంటారు, పక్వత అంటారు, అధమ అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి అని. కాబట్టి ఈ డిఫరెన్స్ వలననే ఇన్ని శ్లోకాలు చెప్పాలా, ఇంత పెద్దదిగా చెప్పాలా లేక అని ఈ సమస్య.
సరే, ఇలా ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ కొంచెం విచారిస్తాం ఈ శ్లోకాన్ని. మామూలుగా పైన అర్థాన్ని తీసుకుంటే ఏమంటున్నాడంటే, ఓ బ్రహ్మదేవుడా, ఈ సృష్టి అంతా జరగటానికి ముందు అగ్రే అహమేవ ఆసం, నేను మాత్రమే ఉన్నాను. సరే, సృష్టి జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఉన్నాను, సృష్టి ఉన్నదే అంటే లేదు, ఆ సృష్టి రూపంలో ఉన్నది కూడా నేనే ఉన్నాను. సరే, మరలా ఈ సృష్టి అంతా కూడా అవ్యక్తమైన స్థితికి వెళ్ళిపోతుంది, అంటే ప్రళయమైన కలిసిపోతుంది, కనపడకుండా పోతుంది. అలా ప్రళయం వచ్చి కనపడకుండా పోయేటువంటి అవ్యక్త స్థితిలో కూడా అప్పుడు నేనే ఉన్నాను. అప్పుడు, ఇప్పుడు, తర్వాత కూడా అనే ఈ కాలం వచ్చినట్లుగా కాలాన్ని గురించి చెప్తున్నారు. అప్పుడా, సృష్టికి ముందా, ఇప్పుడు, తర్వాత, ఇలా చెప్పటం వలన ఆ కాలం అనేటువంటిది అక్కడ నిజంగా ఉన్నదని అనుకోకూడదు. కానీ మనకు అర్థం అవటానికి చెప్పటం కోసం ఈ అహం అనేటువంటి భగవంతుడు చెప్పుకుంటున్నాడే తన గురించి. ఈ అహం వచ్చి ఆయన ఏదో ఒక విష్ణువనో, నారాయణుడనో, కృష్ణుడనో, ఇట్లా శివుడనో అటువంటి ఒక పర్సనాలిటీ, విశేష సవిశేష సవికల్పమైన నామరూపానికి చెందినటువంటిది కాదు ఆ నేను అనేటువంటి పదం. ఇక్కడ నేను అనేటువంటిది ఆత్మ, పరమాత్మ, ఒకే ఆత్మ. అది ఆత్మ అని పిలువు, పరమాత్మ అని పిలువు, పరబ్రహ్మన్ అని పిలువు, బ్రహ్మన్ అని పిలువు, కాన్షియస్నెస్ లేక చైతన్యం అని చెప్పు, ఏది చెప్పినా కూడా ఒకటే. సో నేనే అనే పదానికి ఏంటి, అహంకారంతో భగవంతుడు చెప్తున్నాడు ఇట్లా, నేను మాత్రమే ఉన్నాను. ఆయనకేంటి అంత అహంకారం? ఆయన అంత గొప్పవాడా? ఈ అహం అనేటువంటిది సరిగ్గా అర్థం చేసుకోవాలి. అహమేవా సమేవాగ్రే, నేను మాత్రమే మొదటగా ఉన్నాను. నేను నాణ్యత్ సద్ అసత్ పరం, వేరే సత్ కానీ అసత్ కానీ పరం కానీ ఇంకేమి లేదు. ఇక్కడ సత్ అంటే సృష్టి అయి వ్యక్తమైనటువంటి నామరూప ప్రపంచం కానీ, అవ్యక్తంగా ఉన్నటువంటి నామరూప ప్రపంచం కానీ. ఈ కాంటెక్స్ట్లో సత్ అంటే కాన్షియస్నెస్ సత్ని తీసుకోకూడదు. అసత్ అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ అని తీసుకోకూడదు. ఎగ్జిస్టెన్స్, నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇక్కడ నామరూప ప్రపంచం, కనపడే ప్రపంచం కానీ, కనపడకుండా ఉన్న అవ్యక్తమైన నామరూప ప్రపంచం కానీ, దాన్ని ఇక్కడ సత్ అసత్. సరే, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే స్థూల అండ్ సూక్ష్మ, గ్రాస్ ఆర్ సటిల్. అంటే ఏమిటి? గ్రాస్గా ఉంటేనేమో దాన్ని మ్యాటర్ అన్నాం ఇంగ్లీష్లో. అది సటిల్గా ఉంటేనేమో దాన్ని ఎనర్జీ అంటున్నాం. సైన్స్ ప్రకారం కూడా ఈ ఎనర్జీ అనేటువంటిది, మ్యాటర్ అనేటువంటిది, ద లా ఆఫ్ కన్జర్వేషన్ అనే థియరీలో ఇవి రెండు అలా ఏ కెమికల్ రియాక్షన్ ఏమి జరిగినా కూడా అది మ్యాటర్గా ఉంటుంది, లేకపోతే ఎనర్జీగా ఉంటుంది. కాబట్టి ఉన్నది. కానీ మ్యాటర్ అన్మానిఫెస్ట్గా ఉన్నప్పుడేమో ఎనర్జీ అంటున్నాం, ఎనర్జీ మేనిఫెస్ట్ అయితేనేమో మ్యాటర్ అంటున్నాం. ఇక్కడ
ఎవరు ఏమీ కొత్తగా సృష్టించను లేదు, ఎవరు ఏది కొత్తగా ఒక అణువును కూడా క్రియేట్ చేయలేదు. ఎప్పుడు ఉన్నదే ఉన్నది, ఎప్పుడు ఉన్నదే ఉన్నది అని ఒక అర్థం. సత్ అసత్ పరం. ఈ మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్కి కారణమైనటువంటి పరం. ఇక్కడ పరం అనే పదం కూడా మాయ అని అర్థం చేసుకోవాలి. సహజంగా పరావిద్య, పరబ్రహ్మ, పరమమైనటువంటిది, సుప్రీమైనటువంటిది అని చెప్తాం. కానీ ఆ కాంటెక్స్ట్, అందుకని అదే సంస్కృత పదం, కానీ సందర్భమునకు తగినట్లుగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మనకు టీచర్ కావాలి. మనముగా చదివితే ఈ పదాలు, నాకు భాష తెలిసినా కూడా, సంస్కృతం తెలిసినా కూడా సరైన అర్థాన్ని మనం గ్రహించాలంటే గురువు కావాలి. కాబట్టి మేనిఫెస్ట్ అవ్వడానికి, అన్మానిఫెస్ట్ అవ్వడానికి, సో ఈ మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ అంటే వ్యక్తము అవ్యక్తము రెండు దేని వలన అలా ఏర్పడుతున్నాయంటే అది మాయా అనే ఒక పొటెన్షియల్ పవర్, శక్తి చేత. ఆ మాయను గురించి భగవంతుడు రెండవ శ్లోకం, రాబోయే శ్లోకంలో చెప్తాడు. ఇప్పుడు మనం ఆ పరం అంటే ఇక్కడ మాయ అని తీసుకోవాలి, వాటికి కారణము. సరే, అట్లాగా. సో ఈ సరే మేనిఫెస్ట్ అయింది, వ్యక్తమైంది. ఇప్పుడు వ్యక్తమైనప్పుడు ఏమున్నది? వ్యక్తమైన నామరూప ప్రపంచం నిజంగా లేదు, కానీ ఏ మార్పు లేకుండా ఉన్నటువంటి పరబ్రహ్మ కాన్షియస్నెస్, ఆత్మ, అప్పుడు నేనే ఉన్నాను. పశ్చాత్ అంటే తర్వాత కూడా. ఎప్పుడు తర్వాత? సృష్టి అయిన తర్వాత కూడా, నామరూప ప్రపంచం కనపడిన తర్వాత. పశ్చాత్ అహం యద్ ఏతః చ యః అవశిష్యేత. తర్వాత కూడా, తర్వాత అంటే మళ్ళీ అన్మానిఫెస్ట్ అయినప్పుడు, మళ్ళీ కనపడకుండా పోయినప్పుడు, అప్పుడు అవశిష్యేత సహ అస్మి అహం. అప్పుడు ఏది ఉన్నదో అది నేనే. ఇదండి అర్థం మామూలుగా పదపదానికి ఇట్లా చూస్తే. కానీ ఇదే సర్వం. కొంచెం ఇంకా విచారిద్దాం. ఎట్లా ఈ విషయం కొత్తగా భగవంతుడు ఇప్పుడే అక్కడ చెప్పాడా బ్రహ్మదేవుడికి మాత్రమే? కాదు, చెప్పాను కదా. ఏ పురాణంలో ఎక్కడైనా ఇట్లాంటి విషయం వచ్చిందంటే, ఉపదేశం, నిజమైన తత్వోపదేశం జరుగుతున్నదంటే భగవద్గీతలో కానీ, ఉద్ధవగీతలో కానీ. సో ఉపనిషత్తుల్లో ఈ పదాలతోటి చెప్పబడింది. ఏది? సత్ అసత్ అంటే. మొదట తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయాన్ని చూస్తాం. స్టేట్మెంట్ తైత్రీయ ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది. అసద్వా ఇదమగ్ర ఆసీత్. ఓ శిష్య, మొదట అగ్రే, మొదట అంటే ఏంటి? అసలు ఈ సృష్టి అనేటువంటిది ఏదో ఒక కాలంలో జరిగింది. ఎందుకంటే శాస్త్రం ఆ కాలాన్ని కూడా చెప్తుంది. ఇన్ని సంవత్సరాలకు ముందు, ఇన్ని యుగాలకు ముందు, ఇంత మన్వంతరాలకు ముందు బ్రహ్మదేవుడి యొక్క పగలు 1000 చతుర్యుగాలు, ఆయన ఒక రాత్రి 1000 చతుర్యుగాలు. అప్పుడు ఆయన చతుర్యుగాలు మన క్యాలిక్యులేషన్లో. సో ఆయన నిద్రపోయినప్పుడు అన్నీ అవ్యక్తమైపోతాయి. ఆయన మళ్ళీ పగలు అయి నిద్ర లేచినప్పుడు అన్నీ వ్యక్తం అవుతాయి. ఇలా ఈ క్యాలిక్యులేషన్ కూడా లెక్కలు చెప్తుంది శాస్త్రం. భగవద్గీతలోనే 8వ అధ్యాయంలో కృష్ణుడు బ్రహ్మదేవుడి యొక్క కాలాన్ని గురించి సహస్రయుగ పర్యంతం, సహస్ర చతుర్యుగ పర్యంతం,
బ్రహ్మణో విదుహు. బ్రహ్మదేవుడి యొక్క పగల్లో ఆయనకు ఒక పగలంటే మన లెక్కలో చూస్తే ఆయనకి కలిపి 1000 చతుర్యుగాలటండి. 1000 చతుర్యుగాల. ఒక చతుర్యుగం ఎంత పెద్దది అంటే ఆ యుగాల యొక్క సంఖ్య తెలియాలి. అసలు యుగం అంటే ఏంటి? ఇప్పుడున్న మన ఈ ప్రజెంట్ టైంని ఏమంటాం? కలియుగం అంటున్నాం. దీనికి ఎంత వయస్సు అంటే 4,20,000 సంవత్సరాలు. 4,20,000 32 ఉంది. అప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాలు. దీనికి ముందు ఆ కృష్ణుడు పుట్టిన ద్వాపర యుగం దీనికి డబుల్, ఇంకొక 2 రెట్లు. ఆ ముందు రాముడు పుట్టినటువంటి త్రేతాయుగం దీన్ని 3 చేసుకో. దానికి ముందున్నటువంటి ఆ సత్యయుగం కృతయుగం 4 లెక్కించుకో. ఇలా లెక్కించితే ఈ 4 కలిసి ఒక చతుర్యుగం అండి. అది లెక్క వేస్తే ఎంత వస్తుందంటే 43,20,000 సంవత్సరాలు వస్తుంది. 43 లక్షలు. అలా 1000 చతుర్యుగాలు జరగాలిట. అలా జరిగితే బ్రహ్మదేవుడికి ఒక పగలుట. ఎందుకండి ఈ లెక్కలని చెప్పి మా తల తిప్పిస్తారు మీరు? ఓకే, శాస్త్రం చెప్పిందే మన మనస్సుకి అంతుబట్టదు, వీ కెనాట్ కాంప్రహెండ్. కానీ శాస్త్రం చెప్తున్నదిగా. సరే, ఇక్కడ మొదట సృష్టికి ముందు అసత్ మాత్రమే ఉన్నది. ఆ తర్వాత ఏమైంది? తతో వై సదజాయత. ఆ తర్వాత సత్ వచ్చింది. ఇక్కడ ఇట్లా చెప్తేనే దీంట్లో కన్ఫ్యూషన్ ఉంది, కాంట్రడిక్షన్ ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు భగవంతుడు అక్కడ సద్ అసత్ పరం అంటే ఇక్కడ కూడా అదే. మొదట అసత్ అంటే ఏంటంటే అన్మానిఫెస్ట్ ఫామ్, ఏమీ వ్యక్తము కాని ఒక స్థితి ఉన్నది అని అర్థం. అసత్ అంటే నాన్ ఎగ్జిస్టెన్స్, ఏది లేదు అనేది లేదు. ఏది లేదనేది చెప్పడానికి ఏదో ఉండాలిగా. అసద్ మాత్రమే ఉంది. సో ఉంది అంటేనే ఎగ్జిస్టెన్స్ అని అర్థం. కానీ ఎట్లా ఉంది? వ్యక్తము కాకుండా ఉన్నది. వ్యక్తము కాకుండా ఉన్నది, పొటెన్షియల్గా ఉంది. కాబట్టి ఆ తర్వాత వ్యక్తమైంది. చూసారా? ఇదే పదాలని ఇక్కడ భగవంతుడు సద్ అసత్ పరం. సో మొదట అసత్ ఉన్నది అంటే అన్మానిఫెస్ట్గా ఉన్నది, తర్వాత మేనిఫెస్ట్ అవుతున్నది. ఇది తైత్తిరీయంలో చెప్పిన విషయం ఇట్లా. ఆ తరువాత ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఆ ఆరుణి ఋషి తండ్రి కొడుకైనటువంటి శిష్యుడైనటువంటి శ్వేతకేతుకి ఈ తత్వోపదేశాన్ని చేస్తారు. ఛాందోగ్యంలో 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్కడ తత్వమసి అనే మహావాక్యం 9 సార్లు ఉపదేశం చేయబడింది. ఆ సందర్భంలో అక్కడ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఓ మై డియర్ చైల్డ్, సద్ మాత్రమే మొదట ఉన్నది. సత్ మాత్రమే, ఎగ్జిస్టెన్స్ మాత్రమే మొదట ఉన్నది. ఏకమేవాద్వితీయం, అది తప్ప మరొకటంటూ ఏమీ లేదు. కానీ కొంతమంది చెప్తారు తద్దైక ఆహుహు అసదేవమగ్ర ఆసీత్. అసత్ మాత్రమే ఉన్నది, ఏకమేవాద్వితీయమని కొంతమంది చెప్తారు. సో ఈ 2 సందర్భాలలో సత్ అసత్ అని చెప్పేటువంటిది నిజంగా మామూలుగా మనం బ్రహ్మన్ గురించి
వివరించేటప్పుడు శాస్త్రంలో సచ్చిత్ ఆనందం అనే పదాలను ఉపయోగపడుతుంది. ఇక్కడ చెప్తున్నటువంటి సత్ ఇప్పుడు వేరంటే మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్. అందుకనే భగవంతుడు మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ అయ్యేటువంటిది నామరూప ప్రపంచం, అది మాయ చేత. అది జరిగేటప్పుడు నేను అనేటువంటి ఆ కాన్షియస్నెస్, చైతన్యం, అది సత్తే. దాని పేరు కూడా సత్ అంటాం. ఏ దృష్టిలో? త్రికాలే అపి యత్తిష్టతి తత్ సత్యం. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? ఈ సృష్టి నామరూప ప్రపంచం రావటానికి ముందు నేనున్నా. నేనంటే బ్రహ్మమైనటువంటి చైతన్యమైనటువంటి ఉనికి ఎరుకగా ఉన్నటువంటి ఆత్మ. సరే, నామరూప ప్రపంచం వచ్చింది, అప్పుడు నేనే ఉన్నాను. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇలా చెప్పినప్పుడు ఎందుకు నేను తైత్తిరీయము మీకు చాందోగ్యము గుర్తు చేశానంటే, ఇక్కడ ఆన్సరు ఇవ్వబడుతున్నది గురువు చేత. ఇక్కడ చాందోగ్యంలో. సో మొదట 2 తైత్రీయము చాందోగ్యం 2 కూడా ఒకే రకంగా చెప్పినాయి. మొదట అసత్ ఉందని కొంతమంది అన్నారు, తర్వాత సత్ వచ్చిందన్నారు. మొదట అన్మానిఫెస్ట్గా ఉందిట, తర్వాత మేనిఫెస్ట్ అయిందిట. అదే కానీ ఉన్నది అసలు ఏకమే, వచ్చింది పోయింది అనేటువంటిది లేదు. కొంతమంది అట్లా చెప్తున్నారు కూడా. అసద్ మాత్రమే ముందున్నది, అది ఏకమేవా ద్వితీయం అంటే అసద్ అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ కాదు, అది వ్యక్తమైనటువంటి ప్రపంచం రాకముందు కూడా దేంట్లోంచి వ్యక్తమైంది. అసత్ అనేటువంటిది ఉంది అంటే దేంట్లో ఉంది? దేని మీద ఆధారపడి ఉంది? లేదు అనేది కూడా దేని మీద ఆధారపడి ఉండాలిగా. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు నా చేతిలో కుండ ఉన్నది. కుండ ఉండుటకు నా చెయ్యి ఆధారం. ఇప్పుడు కుండ లేదని చెప్పటానికి కూడా ఈ చెయ్యి ఆధారమైనటువంటి చెయ్యిని చూసి చెప్తున్నాను. ఇప్పుడు చెయ్యి మీద కుండ లేదు అంటున్నాం. కాబట్టి ఈ కుండ ఉన్నాను, ఈ కుండ లేకపోయినాను. ముందు ఉన్నది చెయ్యే. కుండ వచ్చిన తర్వాతను చెయ్యి ఉంది, కుండ పోయిన తర్వాతను చెయ్యి ఉంది. అర్థమైందా? ఈ ఉదాహరణతోనే గ్రహించాలి. అప్పుడు ఇది మారనే లేదు. దీని పేరు అధిష్టానం, దీనికి పేరు అహం, దీని పేరు బ్రహ్మం, దీని పేరు చైతన్యం, దీని పేరు కాన్షియస్నెస్, దీని పేరు ఎరుక. ఉన్నది ఎరుకతోటి ఉన్నది, ఉనికి ఎరుక ఉన్నది. ఇది ఒక ఉదాహరణ. ఆ చాందోగ్యంలోనే తర్వాత ఇలా చెప్తే ఆ గురువు అయినటువంటి ఆరుణియే ఆ పిల్లవాడిని ప్రశ్నిస్తున్నాడు. హే సౌమ్య, మై డియర్ చైల్డ్, అసలు కుతః తు ఖలు సౌమ్య ఏవగం స్యాదితి? ఇది ఎట్లా సాధ్యం? ఇది అసత్ ఉన్నది ముందట, తర్వాత సత్ వచ్చింది. సత్ మాత్రం ఉన్నది ముందట, తర్వాత అసత్ వచ్చింది. ఇట్లా అసత్ అయిందని అసలు ఇది ఎట్లా పాసిబుల్? కథం సతః కథం అసతః సజ్జాయతే ఇది సత్వేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీద్ ఏకమేవ అద్వితీయం అని అక్కడ గురువే బదులు చెప్పేశాడు. ఏంటి అర్థమైందా? అసలు లేని దాంట్లో నుంచి ఏదో ఉన్నది వచ్చింది అంటే ఎట్లా అండి వస్తుంది? ఇప్పుడు కుండ ఇక్కడ లేదు, కానీ ఇక్కడ ఉన్నది. అసలు లేనే లేదు, లేనే లేదు. నాన్ ఎగ్జిస్ట్ అంటే నెవర్ ఎగ్జిస్ట్. లేని దాంట్లో నుంచి సంథింగ్
ఎట్లా వస్తుంది? ఇది వినుటకు సబబుగా లేదే. కథం అసతః సత్ జాయతే, అసత్తులో నుంచి సత్ ఎట్లా వస్తుంది? సరే, సత్ ఉన్నది ఎట్లా లేకుండా పోతుంది? కాబట్టి ఈ అసత్ సత్, మేనిఫెస్ట్ అన్మేనిఫెస్ట్, ఈ రెండు మాట్లాడేది రిలేటివ్. కానీ ఈ రిలేటివ్ రెండు మాయ వలన ఇట్లా కనపడకుండా పోవటం, మళ్ళీ మాయ చేత కనపడటం, ఇట్లా సత్తుగాను అసత్తుగాను, వ్యక్తముగాను అవ్యక్తముగాను, ఈ రెండిటికి సంబంధం లేకుండా సదసద్ విలక్షణం అహం. భగవంతుడు ఉపయోగిస్తున్నటువంటి అహమేవాసమేవాగ్రే అని చెప్పటం, అహం పదం, దీన్ని అనేక దృష్టికోణాలలో ఆ పదాలను లోతైన విషయాన్ని గ్రహించాలి. అందుకనే ఈ ఉపనిషత్తులను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాను. కాబట్టి కథః అసతః సజ్జాయతే జాయేత ఇది. కాబట్టి సత్వేవ సౌమ్య, అసలు ఈ మేనిఫెస్ట్ అన్మేనిఫెస్ట్కి సంబంధం లేకుండా అది మేనిఫెస్ట్ అవ్వలేదు, అది అన్మేనిఫెస్ట్ అవ్వలేదు. ఆధారముగా అట్లాగే కూటస్థముగా అధిష్టానముగా సదేవ సౌమ్య. మళ్ళీ ఇక్కడ సత్ అంటున్నారు, ఇప్పుడే కదండి సత్తు లేదు అసత్తు లేదని. ఇక్కడ సత్ అంటే కాన్షియస్నెస్, ఇక్కడ సత్ అంటే త్రికాలములకు అప్పుడు ఇప్పుడు తర్వాత అని కాలాలతో సంబంధం లేకుండా ఏది అయితే ఉంటూనే ఉన్నదో, ఉంటూనే ఉన్నప్పుడు దానికి అసలు కాలముతోటి రిఫరెన్సే చెయ్యలేము, చెయ్యకూడదు, చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఈ కాలం ఎక్కడొస్తున్నది? సరే, మట్టి కుండ ఉదాహరణ చూపించాను మీకు. ఇప్పుడు నా చెయ్యి వద్దు, మట్టి కుండనే చూడండి. ఈ మట్టి ఈ నామరూపం కుండ రాకముందు ప్రతి క్లాస్లో దీన్ని చూపిస్తూనే మళ్ళీ మళ్ళీ చెప్తుంటాం. ఏంటండి బోరు కొడుతున్నది, అదే కుండను చూపిస్తారు అనకూడదు. ఆ విషయాన్ని గ్రహించటం కోసం అసలు ఈ నామరూపమైనటువంటి ఈ షేపు, ఈ నేము రావటానికి ముందు కూడా ఉన్నది ఏంటి బాబు? మట్టే కదా. సరే, ఇప్పుడు నామరూపం అనేది వచ్చింది, కుండలవాడు చేశాడు. సరే, చేసిన తర్వాత ఏమైంది? నామరూపం వచ్చినంత మాత్రాన మట్టి లేకుండా పోయిందా? లేదు, మట్టి ఉన్నది. మట్టి లేకుండా పోయిందన్నాను. ఈ నామరూపం వేరుగా ఉందంటే నేనేం అడుగుతానంటే, సరే మట్టి నేను తీసుకుంటాను, ఆ కుండ నామరూపం నువ్వు తీసుకోగలమా? తీసుకోలేం. ఇలాగే బంగారాన్ని గురించి కూడా అనేక సార్లు ఈ కుండ నామరూపం పగిలిపోయింది, కుండలా పెంకులు అయిపోయేది, మట్టి అయిపోయింది. అప్పుడు కూడా ఏమున్నది? మట్టి ఉన్నది. అప్పుడు ఇక్కడ సత్ అసత్, వ్యక్తము అవ్యక్తం అంటుంటే ఈ నామరూపం అనేది జస్ట్ ఒక కల్పన, మాయ. ఈ ప్రపంచం మొత్తం కూడా అట్లాగే ఉన్నది బ్రహ్మమే. కానీ ఆ బ్రహ్మము మీద ఈ నామరూపాలన్నిట్లా వ్యక్తమైనట్లుగా యాజ్ దో కనపడుతున్నాయి, మళ్ళీ అవ్యక్తమైనట్లుగా. సో ఈ వ్యక్తమయ్యి అవ్యక్తమవుతున్నప్పుడు ఆ పరబ్రహ్మమైనటువంటి కాన్షియస్ అయినటువంటి నేనైనటువంటి నాలో నాయందు ఏదైనా మార్పు ఉన్నదా అంటే అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ఎనీ చేంజ్, మార్పే లేదు. సో బంగారం, నగలు అనేక సార్లు ఉదాహరణ చెప్తూనే ఉన్నాం కదా. లేకపోతే
నీళ్ల మీద సముద్రమని పిలువబడేటువంటి ఆ జలరాశి మీద అలలు అనేకం వస్తాయి. ఆ అలలు కనిపించడానికి ముందు ఒక గాలి అనే మాయాశక్తి చేత అలలు మళ్ళీ లేవు. కొన్నిసార్లు కనపడతాయి, లేవు. అలలు మేనిఫెస్ట్ అయినాయి, అలలు అవ్యక్తమే అన్మానిఫెస్ట్ అయినాయి. ఈ మేనిఫెస్ట్ అయినప్పుడు అన్మానిఫెస్ట్ అయినప్పుడు ఉన్నదేమిటి? నీళ్ళు ఎక్కడికైనా పోయినాయా? నీళ్ళకి ఏమైనా అయిందా? నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళని అడిగితే అలలు వచ్చినాయి, పోయినాయి, దుఃఖంగా ఉందా నీకు, పాపం అని అంటే నీళ్ళు మనల్ని చూసి నవ్వుతుంది. అలల వచ్చినాయా, పోయినాయా, నాకేంటి దుఃఖం, అసలు అలలు ఎక్కడొచ్చినాయి, ఉన్నది నేనేగా, నీళ్లుగానే నేనున్నాను. కాబట్టి అలలు వచ్చినందువలన, అలలు పోయినందువలన నీళ్లకు ఒక బాధ లేదు, నీళ్లు ఏమి తగ్గలేదు, పెరగలేదు కదా. ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ పక్కన పెట్టండి, ఇంకా బాగా దగ్గరికి రావాలి ఉదాహరణ. కళ అండి, డ్రీమ్. కళని కనటానికి ముందు మెలకు ఉన్నటువంటి నేనున్నాను. జాగ్రత్త పురుషుడు అంటారు దాన్ని, వేకర్ అంటారు ఇంగ్లీష్లో. వేకర్ అయిన నేనున్నాను. నాలో నిద్రాశక్తిని నేను ఇన్వోక్ చేశాను. నిద్రాశక్తి రాగానే ఏమైంది? నేను వేకర్న్ అనేటువంటిది కనపడకుండా పోయి, అది మర్చిపోయి డ్రీమర్ అయినాను. నేను కలగనేవాడినైనాను. కళని క్రియేట్ కూడా నేనే చేశాను. కళ ముందు లేదు, కళ వచ్చింది, కళ తర్వాత కనపడకుండా పోయింది. ఇప్పుడు కళ రావటానికి ముందు, కళ వచ్చిన తర్వాత, కళ కనపడకుండా పోయిన తర్వాత, అది వచ్చింది పోయింది అనేది కళ. కానీ ఎవరికి వచ్చింది, ఎవరు చూశారు కళ? ఇప్పుడు అది కనపడకుండా పోయిందని ఎవరికి తెలుసు? ఆ తెలుసుకునేటువంటి కాన్షియస్ అయినటువంటి నేను ఎప్పుడు ఉన్నానా లేదా? అది అర్థం. అహమేవా సమేవాగ్రే నాణ్యత్ యత్ సదసత్పరం. ఏమిటండి భాగవత మహాపురాణం ఏదో భక్తి నారాయణ కృష్ణ రామ వాసుదేవ అని కథ చెప్పకుండా మధ్యలో ఇట్లా ఎంత లోతుగా వేదాంతం ఉందండి. అవును బాబు, భాగవతం భగవంతుడి లీలలు ఈ తత్వాన్ని మనకు మనుషులకు బోధించడం కోసమే. కఠోపనిషత్తులో ఈ మారకుండా ఉన్నటువంటి సత్తుకి అసత్తుకి విలక్షణముగా ఉన్నటువంటి కళ. ఇప్పుడు కళ ఎగ్జాంపుల్ మాత్రం ఏం చెప్తారు, మెలకు గురించి చెప్పరేంటి అంటే, మెలకు కూడా తీసుకో అట్లాగే కళలాగానే. కళయే నిజం అనుకుందాం, మెలకువని కళగా అనుకుందాం. సరే, నేను కళలో ఉన్నవాడిని మెలుకున్నాను. మళ్ళీ మేలుకున్న తర్వాత నేను ఇప్పుడు కలకనేవాడిని కాదు, కళ కళ్ళైపోయింది. ఈ మెలుకుతో ఉన్నాడు, మెలుకుతో ఉన్నవాడినిగా నేను ఇప్పుడు అవ్వటానికి ముందు ఉన్నానుగా, నేను కలగనేవాడిగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ మెలకువ జాగ్రత్త అవస్థ పోయి వేకింగ్ స్టేట్, మళ్ళీ కల్లోకి వెళ్తా. సో ఈ కళలోకి వెళ్ళి మెలుకులోకి రావటం, మెలుకులోంచి కళలోకి వెళ్ళటం, ఇలా మారుతున్న ఈ రెండు. సరే, నిద్ర కూడా తీసుకోండి, నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. సరే, నిద్రలోకి వెళ్ళినాను, కళలోకి మారినాను, మెలకువకు వచ్చినాను. అసలు ఈ మూడు ఎవరి మీద ఆధారపడి, ఎవరి కోసం, ఎవరి చేత, ఎవరి యందు ఈ మూడు మారుతూ జరుగుతున్నాయి? అసలు ఈ మూడు వస్తున్నాయి పోతున్నాయని నాకు తెలుస్తున్నదే.
ఆ తెలుసుకుండే నేను వేరుగా ఉండకపోతే ఏదో ఒక్కట్లోనే నేను చిక్కుకుపోయి ఉండేవాడినిగా. చిక్కుకుపోలేదే. ఆ కళ అనే డ్రెస్సును మెలుకు అనే డ్రెస్సును వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నాను. కళ అనే డ్రెస్సును వేసుకుంటున్నాను, వదిలేస్తున్నాను. నిద్ర అనే డ్రెస్సును వేసుకుంటున్నాను, వదిలేస్తున్నాను. మెలకువలోకి వచ్చినప్పుడు నేను జాగ్రత్త పురుషుడినిగా ఉన్నానే. దీన్ని విశ్వం అంటుంది శాస్త్రం. నేను ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నాను? జాగ్రత్త పురుషుడిగా ఉండి జాగ్రత్త ప్రపంచానితోటి ఇంటరాక్ట్ చేస్తున్నాను. అందుకని బృహదారణ్యకోపనిషత్తు ఈ జాగ్రత్త పురుషుడైనటువంటి విశ్వమును, ఈ జాగ్రత్త పురుషుడు అనుభవిస్తున్నటువంటి విరాట్ ప్రపంచమును, వీళ్ళిద్దరూ ఒక దంపతులుగా చెప్తుంది అక్కడ. ఒక దంపతులు వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. మెలుకుతో ఉన్నవాడికే ప్రపంచం తెలుస్తుంది. ప్రపంచం ఉంటేనే మెలుకుతో ఉన్నవాడుగా వీడు ఉంటాడు. సో దిస్ వేకర్ అండ్ ద వేకింగ్ వరల్డ్ ఆర్ నాట్ నెవర్ డిఫరెంట్. దే కెనాట్ బి సపరేటెడ్. అలాగే సరే అదేంటి పర్మనెంట్ అంటే మళ్ళీ నిద్రలోకి కళలోకి వెళ్ళిపోతున్నాను. ఆ కళలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ కూడా నేను కలగని స్వప్న పురుషుడు నేను. అక్కడ తైజసుడు నా పేరు. తైజసుడు నేనేం చేస్తున్నాను? ప్రపంచాన్ని అక్కడ మళ్ళీ సృష్టించాను. అక్కడ సమష్టి ఆ ప్రపంచం మొత్తం హిరణ్య గర్భుడు. సో తైజసుడికి హిరణ్య గర్భుడు సూక్ష్మ శరీరం లేక డ్రీమర్ అండ్ డ్రీమ్ వరల్డ్ రెండు ఒకటిగా కపుల్గా ఉన్నాయి. కానీ నిద్రలోకి వెళ్ళినప్పుడు రెండు లేవు. అక్కడ వెష్టి సమష్టి తోటి కలిసిపోతున్నది తత్కాలానికి. ఆ కలిసిపోయినప్పుడు ఏమైంది? ఈ జాగ్రత్త స్వప్న స్థితుల్లో చూసినటువంటి నామరూప ప్రపంచము, వస్తువులు, పొజిషన్లు, రిలేషన్లు అన్నీ కూడా అక్కడ మర్జ్ అయిపోయినాయి. ఎక్కడ మర్జ్ అయినాయో మర్జ్ అయిపోయినాయి, కలిసిపోయినాయి. తత్కాలమునకు అన్మానిఫెస్ట్ లేకుండా అయిపోయినాయి, కరిగిపోయినాయి. అప్పుడు ఏమున్నది? సమష్టి ఉండాలి. కానీ అక్కడ తెలియలేదు అనే ఒక కొరత ఉంది, అజ్ఞానం ఉంది. అందుకని దాన్ని అజ్ఞాన స్థితి లేక కారణ స్థితి అని చెప్తాం. కానీ మళ్ళీ మెలకు వచ్చినప్పుడు మళ్ళీ మొదలవుతున్నది. సరే అండి, ఈ మూడిటికి సంబంధం లేకుండా, ఈ మూడు మార్పుల చేత బాధించబడకుండా ఏదైనా ఉందా అంటే నేనున్నాను. ఆ నేనుని ఈ మూడిటిని చూస్తూనే మనం సపరేట్ చేయగలగాలి. ఈ మూడు అవస్థలను, మూడు శరీరాలను, ఈ మూడు రకాలైన కాలాలను, మూడు రకాలైన గుణాలను అనుభవిస్తూనే, తెలుసుకుంటూనే నేను వీటికి సంబంధం లేనటువంటి అహం, శుద్ధ అహం, నిర్గుణ పరబ్రహ్మస్వరూపం అహం ఏకం నిత్యం విమలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం నిర్విశేషం నిర్వికల్పం నిరంజనం అని గ్రహించు. ఇప్పుడు మెలుగుతూ ఉన్నప్పుడు ఇట్లా వింటున్నప్పుడే గ్రహించు. గ్రహించడం అంటే అర్థం చేసుకో. ఇంకేమైనా చేయాలంటే ఏమి చేయక్కర్లేదు, అర్థం చేసుకుంటే చాలు. కఠోపనిషత్తు చెప్తుందన్నాను కదా, ఏం చెప్తుంది? భగవద్గీతలో లాంటిదే శ్లోకం. కఠోపనిషత్తులో చెప్పిందే భగవద్గీతలో అదేలాంటి శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే.
మెలకువ పుట్టింది, మెలకువ చచ్చిపోయింది. కళ పుట్టింది, కళ చచ్చిపోయింది. నిద్ర పుట్టింది, నిద్ర చచ్చిపోయింది. ఇక్కడ అర్థం అది. కోర్స్ బాడీస్ ఆర్ డయింగ్, అర్జున క్రయింగ్, అయ్యో వీళ్ళందరూ చచ్చిపోతారే, ఆ అర్థమే తీసుకోకూడదు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనం ఇంత లోతుగా ఆలోచిస్తున్నప్పుడు నా జాయతే మ్రియతే, సరే శరీరం తీసుకునే ఈ శరీరం రావటానికి ముందు నువ్వు లేవా? ఉన్నావు. శరీరం వచ్చిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు. శరీరం మరణించిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు. నువ్వంటే నేనున్నాను. అప్పుడు ఈ నేను అసలు ఎప్పుడు ఏమైంది? దీనికి ఏమీ కాలేదు. ఈ నేనుని నువ్వు ఈ శరీర మనస్సు బుద్ధి ఇంద్రియములతోటి, మనోబుద్ధి అహంకారములతోటి, బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ తోటి నువ్వు తాదాత్మ్యమయ్యి ఈ ఉపాధులు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ నిజము, ఇది నేనని అనుకున్నావంటే నువ్వు భ్రమలో మాయలో ఉన్నావు. నీకు సంసారం తప్పదు. ఇక్కడ ఏంటి చెప్తుందంటే కఠోపనిషత్తులో ఇదే పదాలు, ఇదే శ్లోకం ఒక 2 అక్షరాలు మారుతాయి. నజాయతే మ్రియతే వా కుతశ్చిత్ నాయం భూత్వా భవితావాన్ నా బభూవ కశ్చిత్. అంటే ఏంటంటే అర్థం, ఈ అహముందే శుద్ధహం, నిజమైన సత్, ఈ ఆత్మ, ఇది దేని నుండి ఇది పుట్టలేదు. ఏమండి, ఆ సత్ బ్రహ్మం, ఆత్మ దేనిలోంచి పుట్టింది? ఆత్మకి తండ్రి ఎవరు? ఈ ప్రశ్న తప్పు. కళకి తండ్రి ఎవరు? నేనే. మెలకువకు తండ్రి ఎవరు? నేనే. నిద్రకు తండ్రి ఎవరు? నేనే. నాకు తండ్రి ఎవరు? నాకు తండ్రి లేడు. కాజ్లెస్ కాజ్, కారణరహిత కారణం, కారణరహిత కారణం. భక్తి పురాణం చెప్పినా కూడా నారాయణుడికి, శ్రీమన్నారాయణుడికి తండ్రి ఎవరు? లేక శివుడికి తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడికి అడిగితే ఒకవేళ చెప్తాం, బ్రహ్మదేవుడి తండ్రి విష్ణు. ఏంటంటే విష్ణు పొట్టలో నుంచి వచ్చిన పద్మంలో ఆయన ఉద్భవించాడు కాబట్టి బ్రహ్మ పద్మ సంభవ అంటాం. కానీ మరి నారాయణుడికి ఎవరు? తండ్రి లేడు. అలాగే ఇక్కడ నేను అనేటువంటి దీనికి ఇంకొక కారణం ఏమి లేదు. అందుకని ఈ సత్తు నుండి అసలు ఏమీ పుట్టలేదు. నిజంగా సత్తు దేనిలో నుండి పుట్టలేదు. ఇప్పుడు చెప్పే సత్తు ఆ పైన చెప్పిన సత్ అసత్తుగా అనుకోకూడదు. మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ అనేటువంటిది జస్ట్ ఏ భ్రమ, ఏ ప్రొజెక్షన్ ఆఫ్ మాయా. అందుకని ఇక్కడ కానీ ప్రత్యక్షముగా స్వరూప లక్షణం చెప్తే డైరెక్ట్గా మనకు అర్థం కాదు. ఎందుకు ఈ శరీరాలు, ఈ 3 అవస్థలు, కుండ, ఇవే చూపిస్తూ ఇదే మాట్లాడుతున్నారంటే మరి స్వరూప లక్షణం చెప్తే అది ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే డైరెక్ట్ అనుభవం. కానీ మనకు జనరల్గా అనుభవం అంటే ఏంటంటే ఈ ఇంద్రియములతోటి అది ఏదైనా తెలిస్తే నాకు ప్రత్యక్షంగా నేను చూశానండి నా కళ్ళతోటి అంటాం, నా చెవులతోటి నేను విన్నాను అంటాం. కానీ నేను ఉన్నాను అనేటువంటిది ఏ ఇంద్రియ ప్రమాణము దాన్ని తెలుసుకోలేదు. ఏ ఇంద్రియ ప్రమాణము అసలు అక్కర్లేదు. ఇంద్రియ అగోచరం. కానీ మనకు సహజంగా నార్మల్ మన యొక్క స్థితి ఏంటంటే జీవులందరూ అజ్ఞానంలో ఉన్నాం. మనకు అట్లా
ఏ ఇంద్రియము ఏ మనస్సు కూడా అవసరం లేదు అసలు అది తెలుసుకోవడానికి. అది ఇంద్రియ అగోచరము, మనస్సుకి అందనిది అంటే అట్లాంటిది అసలు ఉందా ఏమిటి మనకు అర్థం కాదు. డైరెక్ట్. కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి, శాస్త్రం ఏం చెప్తుందంటే తటక్ష లక్షణం చెప్తుంది. తటస్థ లక్షణం అంటే ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక ఆయన ఇల్లు ఆ గొంతు చివరిలో ఉంది అంటే నీకు అర్థం కాలేదు. ఆ సందు చాలా పెద్దదిగా ఉంది, ఆ చివరి నుంచి మూడో ఇల్లు అన్నా కూడా ఏంటది, ఇక్కడ జాగ్రత్త చూడు, అక్కడ ఆ చివరి నుంచి అటు ఉన్నటువంటి రెండో ఇంటి మీద చూసావా, అక్కడ ఒక కాకి నిల్చొని ఉన్నది. కాకి, ఇప్పుడు కాకి అనేది ఇప్పుడు నిల్చొని ఉన్నది, అదే ఆ గోపాలకృష్ణ ఒక ఇల్లు. ఇప్పుడు ఆ కాకి అనేటువంటిది చెప్పి అది అని చెప్పి ఇండైరెక్ట్గా అంటే రెండు ఆబ్జెక్ట్స్కి మధ్యలో కంపేర్ చేస్తూ దాని సహాయం తీసుకొని చెప్పేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇది ఇండైరెక్ట్ రిఫరెన్స్ తోటి దాని యొక్క రిలేషన్ చెప్పి ఆ కాకి నిలుచొని ఉన్నదే ఆ ఇల్లు అని చెప్పి ఆబ్జెక్ట్ని తెలుసుకుంటున్నాం. దీని పేరు తటస్థ లక్షణం. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, మూడు శరీరాలను చెప్తూ ఈ మూడు శరీరాలలో మూడు శరీరాలండి, అదే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, లేక మూడు అవస్థలు, మెలకువ, కల, నిద్ర. ఈ మూడు మనకు తెలిసింది, ఈ మూడు అవస్థలు తెలుసు నాకు మెయిన్గా. మూడు శరీరాలను కూడా నేను ఎప్పుడు ఆలోచించను, శాస్త్రం చెప్పే కానీ. ఈ మూడుటిలో ఏది ఉండుట చేత, ఏది యొక్క సపోర్ట్ చేత ఈ మూడు పనిచేస్తున్నాయి. అప్పుడు ఈ శరీరాన్ని చూడు, కానీ శరీరం నిజం కాదు. ఇది శరీరం షడ్వికారములతో కూడి ఉన్నది, ఇది మారుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని తటస్థ లక్షణముగా పెట్టుకొని ఏ చైతన్యం లోపల నేను 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 నేనని మనందరికీ తోస్తూనే ఉన్నదో దాన్ని గుర్తించు. కాబట్టి ఇంత కాంటెక్స్ట్లో మనం తటస్థ లక్షణాన్ని తీసుకోవాలి. తటస్థ లక్షణాన్ని తీసుకోవటం కోసమే ఈ శ్లోకంలో సత్తని ఏదైతే రిఫర్ చేసి చెప్పబడిందో మొదట భగవాన్ చేత, అది గ్రాస్ వరల్డ్, స్థూల ప్రపంచాన్ని చూడు, అది వ్యక్తమైంది. దేంట్లోంచి, ఎక్కడి నుంచి, ఎట్లా వ్యక్తమైంది? మాయలో నుంచి. అసలు మాయ ఎవరి మీద ఆధారపడి ఉంది? పరబ్రహ్మ, పరమాత్మ, అహం. ఇట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ముగిస్తాం. వచ్చే క్లాస్లో ఇంకా కొంచెం విచారిస్తూ ఆ రెండో శ్లోకానికి వెళదాం. కాబట్టి చివరిగా నాచే తెలియబడేటువంటి ఈ ప్రపంచం మొత్తం, దీనిలో స్థూలం, సూక్ష్మం, పరమం అనేటువంటి మూడు ఉన్నాయి. కానీ ఆ సూక్ష్మము, స్థూలము, పరము అంటే manifested world, unmanifested world, and the cause of these two, that Maya, I am not. అది నేను కాదు. నేను ఎప్పుడూ మారకుండానే ఉన్నాను. నేను ఉన్నాననే భావనలో ఎవరికైనా మార్పు ఉందా? లేదు. అది గ్రహించాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.